వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69 లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన స్పెషల్ టాపిక్ అంటే మన ప్రొజెక్టర్ తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సిన వస్తువులు 9 వాట్ బల్బ్ ఒకటి, అయితే రెండోది మన అట్ట మొక్క ఏంటంటే దీన్ని ఇలా త్రిభుజాకారంలో కట్ చేసి చిన్న సైజు పెద్ద సైజు ఏ రకంగా ఉండాలో నేను తెలియజేస్తాను. ఇప్పుడు తయారు చేసాం, దాని మీద ఫాయిల్ పేపర్ అంటించేసి రిఫ్లెక్షన్ కోసం అనమాట. అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా చూడండి, పెద్ద ఒక బోర్డు మీద రిఫ్లెక్షన్ అలా మీద వేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అలా ఫేస్ గ్లేజింగ్ కనిపిస్తుంది, రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా అట్ట మొక్కలను తయారు చేసుకొని అంటించేసుకుందాం. ఇది కింద 1.5 ఇంచ్ ఉండాలండి, ఇంకో పక్క 1 ఇంచ్ ఉండాలండి. దేనివల్ల కూడా తెలియజేస్తాను. ఎల్ఈడి బల్బు మనం దాన్ని టాప్ ఓపెన్ చేసాం కదా, దాని ఎల్ఈడి స్ట్రిప్ ఉంది, అది 1.5 ఇంటూ 1 ఇంచ్ ఉంటుంది. అట్లాగే ఆ ప్రకారంగానే మనం 1.5 ఇంటూ 1 ప్రకారంగా అట్టలు తయారు చేసుకోవాలి. దీనికి ఇంకోటి కావాల్సింది ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. అంటే మన భూతద్దం ఉంటుంది కదా, ఆ భూతద్దాన్ని మామూలుగా బయట కొనాలంటే షాప్లోకి వెళ్ళి అడిగాను, ఇలా మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కావాలి అంటే అది చెప్పాడు 900. అలాగే కాకుండా ఇప్పుడు రోడ్డు మీద మన అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. దాని కాస్ట్ పడింది 15 రూపాయలండి. ఎంత చీప్ అనుకున్నా. అయితే ఆ గ్లాస్ నేను చేశానంటే దాన్ని డూమ్ ఓపెన్ చేసి దాని పైన ఇచ్చాను. కింద ఎల్ఈడి బల్బ్ మనం పైన టాప్ ఓపెన్ చేసుకున్న ఎల్ఈడిసి కరెక్ట్గా దానికి సెట్ అయిపోయింది. అయితే ఇంకోటి మనకు కావాల్సిందంటే నవపాన్ మొక్క. ఇప్పుడు కార్పెంటర్ షాప్ దగ్గర ఇక్కడ అడిగిల దగ్గరికి వెళ్ళి చూడండి, అలాంటి మొక్కలు చాలా కట్ చేసిన తర్వాత పడేసి ఉంచుతారు. ఆ మొక్కను ఒకదాన్ని తీసుకున్నాను. తర్వాత ఇంకోటి అట్ట మొక్క, మళ్ళీ దానికి స్క్రూ వేసి కొంచెం గట్టిగా టైట్ చేసి స్క్రూస్ బిగిచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకు కనిపిస్తుందా, ఈ రకంగా తయారు చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇలాగ రౌండ్ మొక్క, ఇవన్నీ అక్కడే దొరికినాయి అడితి దగ్గరే, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదే నేను దాన్ని ఈ రకంగా తయారు చేసుకున్నాను. నేను ఎలా చేస్తున్నానో అదే రకంగా మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు మనకి తయారు చేసుకున్న త్రిభుజాకారం మొక్కని దాన్ని కూడా అంటించేస్తున్నాను, గమ్మేసి. ఓకే, ఫిక్స్ అయిపోయింది. అంటే వెనక వైపు కూడా చూసుకోండి, ఇప్పుడు మనం ఎల్ఈడి బల్బ్ పెట్టాలి, దానికి కూడా ప్లేస్ సరిపోతుందో లేదని చెప్పేసి. ఇప్పుడు మనకి ఎల్ఈడి బల్బ్ ఏ రకంగా ఉంటుందో తెలుసు కదా, వెనక వైపు సన్న, ముందు వైపు లావుగా ఉంటుంది, అంటే బల్బ్ ప్రకారంగా. దాని గురించి అది పడకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నానంటే వెనక చిన్న మొక్క, ఇంకా చెక్క మొక్క ఒకటి అంటించాను. ఇప్పుడు ఆ స్ట్రిప్ కరెక్ట్గా ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు తయారు చేసుకున్నానండి, మళ్ళీ ఇప్పుడు గమ్మేసి మాత్రం అంటిస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. కరెక్ట్గా ఎల్ఈడి బల్బ్స్ దీనికి ఆ స్ట్రిప్ దీనికి కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు మనకి ఇంకో రెండోది కావాల్సింది ఏంటంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్. అయితే ఇక మన మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాను, అడిగితే 2500 చెప్పాడు. ఆయన అసలు ప్రాణం తోడేసి ఏం చేశారంటే ఒక 500 ఇస్తాను అన్న. ఆడ 500 కుదరదు అని చెప్పేసి 700 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత నేను ఏమన్నానంటే మళ్ళీ మిగతాది ఇప్పుడు ఆడికి ఇచ్చింది మాత్రం 500, మిగతా ఏమన్నానంటే కొంచెం తర్వాత చూసి ఇస్తాను అని చెప్పాను. అయితే ఇది ఓల్డ్ మోడల్ కదా, అందుకని ఇచ్చాడు. ఆడు కూడా ఏం కాదనకుండా పని అయిపోయిన తర్వాత ఇచ్చేస్తానని చెప్పాను. ఆడికి చదిలేసిన తర్వాత అయితే మన ఫోన్ ఏదైనా బాగా హీట్ ఎక్కుతుంటే ఏమవుతుందంటే డిస్ప్లే అది పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొబైల్ షాప్కి తీసుకెళ్తే అటు గమ్మేసి మనకు అంటిస్తూ ఉంటాడు. అందుకని నాకు కావాల్సింది ఏంటంటే ఆ డిస్ప్లేలో ఒక బ్లాక్ షీట్ కావాలి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే డిస్ప్లేని పీకేస్తున్నా. ఈ ఫోన్ అయితే పోతుంది, మళ్ళీ మొబైల్ షాప్కి ఇచ్చేస్తే ఆడే బిగించుకుంటాడులేండి. మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇట్లాగా వేడి చేసి ఆ డిస్ప్లేని పీకేస్తున్నాను. ఇప్పుడు చూడండి, డిస్ప్లేని పీకేస్తున్నా. పీకేసా. అది ఒక స్ట్రిప్ అక్కడ ఉంది అంటించేసి, అది కూడా పీకేసి. అది ఏం లేదు, గమ్ముతో దాని మీద అతికించి ఉంటుంది, ఆ సెన్సార్స్కి కరెక్ట్గా సెట్ అయినట్టు. ఇప్పుడు దీని మీద ఏముందంటే ఒక చిన్న పేపర్ అండి, మన కాపర్ పేపర్ టైప్లో ఒకటి ఉంది. తర్వాత దాని మీద ఒక వైట్ షీట్ ఒకటి ఉంది, అది తీసాను. తర్వాత ఒక వైట్ పేపర్ తీసాను, ఫాయిల్ పేపర్ లాంటిది తీసాను. ఇప్పుడు దీని మీద ఏముందంటే ఇంకో ఫాయిల్ పేపర్ లాంటిది ఉంది, అది గట్టిగా అంటించేసింది, అది దాన్ని కూడా పీకేసాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ బ్లాక్ మొక్కను చూసారా, ఇది కావాలి. అది చూడండి, అది పీకేసాను. దాని మీద ఉందో ఇది కూడా పీకేసాను. ఇప్పుడు కావాల్సింది ఇది, యాక్చువల్గా నాకు ఇది. దాన్ని ఏం చేస్తానంటే దాన్ని కూడా పీకుతాను. దానికి కరెక్ట్గా ఈ 1 ఇంచ్ ఇంటూ 1.5 అన్నాను కదా, బ్యాక్ సైడ్ అయితే సరిపోయింది. దీన్ని ఏంటంటే ఈ డిస్ప్లే ప్రకారంగా కట్ చేసుకున్నాను నేను. ఆ సైజ్ తీసుకొని దాని ప్రకారం కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ డిస్ప్లే అయితే పీకేసాను కదా, అది దీనికి సెట్ చేసాను. సెట్ చేసి ఈ స్ట్రిప్ ఒకటి బయటకు ఎలాడుతుంది చూసారా, దీన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు దీని మీద మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టేస్తున్నా.
కొలత వేసుకున్నా కొంచెం ఇంకా పెద్దగానే ఉంది మొబైల్ది, అయినా సరే పర్లేదు. ఇప్పుడు ఇంకో పక్కన ఇంకో స్ట్రిప్ని ఒక అట్ట మొక్క లాంటి దాన్ని ఇటు పక్క కూడా స్క్రూ వేసి బిగించేస్తున్నాం. ఇప్పుడు నేను దీనికి కరెక్ట్ ఆ స్ట్రిప్కి దగ్గర అంటించేసి ఈ బ్యాటరీని కూడా అంటించేస్తున్నా దానికి, ఆ స్ట్రిప్కి బ్యాక్ పార్ట్కి. చూడండి వెనక బ్యాటరీకి సెట్ అయ్యే స్ట్రిప్ మాత్రం అలాగే ఉంది. దానివల్ల ఏంటంటే తీసేసి ఇక్కడ దీన్ని సెట్ చేసేస్తాను. దీన్ని కూడా గమ్తో అంటించేద్దాం. దీనికి స్క్రూలు వేస్తే బాగోదు కదా, చండాలంగా ఉంటుంది, దాని పవర్ పోతుంది. అందుకనంటే గమ్ వేసి అంటించేస్తున్నా. ఇప్పుడు చూడండి ఆ స్ట్రిప్ అని చూసారా, ఏమీ లేదు, అక్కడ ఇంకో స్ట్రిప్ లాంటిది ఉంది, దాని మీద అంటించేయటమే. ప్రెస్ చేస్తే దానిలోకి సెట్ అయిపోతుంది. అది గుచ్చాను. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకో అట్ట మొక్క. దానికి ఈ పొద్దుదాన్ని పెట్టేసి రౌండ్ షేప్ తీసుకొని దాని ఏంటంటే మన కట్టతో కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత ఆ పొద్దుదాన్ని అక్కడ పెట్టేసి దాన్ని కూడా గమ్తో అంటించేద్దాం. చూడండి దీన్ని కూడా అంటించేద్దాం. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇంత చాలదు, కొన్నిటికి ఏంటంటే కరెక్ట్ ఫోకస్ సరిపోతుందో లేదో ముందుకి వెనక్కి పెట్టుకొని సెట్ చేసుకోవాలి. నేనేంటంటే ఆల్రెడీ చెక్ చేసుకున్నాను, చెప్పాను కదా ఇంతకుముందు, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఈ సైజు సరిపోతుంది. అన్ని పెన్సిల్ మార్కింగ్ పెట్టుకున్నానండి, మీకు ఎందుకు అబద్ధం చెప్పడం, ఎందుకంటే పెన్సిల్ మార్క్ పెట్టుకొని ఆ రకంగా మీకు అంటించేస్తున్నా. మళ్ళీ అన్నీ ఒక పిన్ టు పిన్ అన్నీ చూపించాలంటే మళ్ళీ మీకు వంత వచ్చేస్తుంది, అంతసేపు తట్టుకోలేరు మీరు. మళ్ళీ వీడియో లెంగ్త్ అయిపోతుందని కట్ చేస్తూ ఉంటారు, వ్యూస్ తగ్గిపోతాయి నాకు. దీనికి ఏంటంటే మళ్ళీ స్పీకర్స్ కూడా పెట్టాను పక్కన. స్పీకర్స్ పెట్టి స్పీకర్స్కి దీనికి కనెక్ట్ చేసేస్తున్నాను. అంటే మన ఆడియో జాక్ ఉంటుంది కదా, ఆడియో జాక్కి కనెక్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే సౌండ్ ఎక్కువగా రావడానికి. ప్రొజెక్టర్ కదా మనం తయారు చేసేది, మొబైల్లో వీడియో కాదు కదా మనం చూసుకునేది. అందుకని ఆడియో జాక్, ఆక్స్ జాక్ దానికి అంటించాను. ఇప్పుడు ఎల్ఈడి బల్బ్కి హోల్డర్తో కరెంటు పవర్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మనం చేసింది ఏమైనా ఉందా దీనిలో? ఏమీ లేదు. మనకి కాకపోతే ఫ్రంట్ గ్లాస్ మాత్రం చూసుకోండి, ఎక్కడికి వీడియో సరిపోతుందో లేదో అక్కడ దాకా చూసుకొని దాని ప్రకారం నడవండి. నేను మౌస్ కనెక్ట్ చేశాను. మళ్ళీ అంటే నాకు డిస్ప్లే ఏ రకంగా వస్తుందో తెలియదుగా. ఇప్పుడు దాని మీద డిస్ప్లే మీద ఏలు ఆడించడం కుదరదు. ముందేమో గ్లాస్ పెట్టేసి ఇప్పుడు ఎల్ఈడి అది వేసాను. మొబైల్లో ఏ రకంగా నడుస్తుందో దాన్ని టచ్ చేస్తున్నాను అంతే మౌస్ సహాయంతో. ఇప్పుడు చూడండి అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది డే విజన్ అయిపోయింది. దీనిలో పెట్టి అసలు కరెక్ట్గా వస్తుందో లేదో, ఆ రిఫ్లెక్షన్ దానికి సరిపోతుందో లేదో అన్నట్టు చెక్ చేస్తున్నాను అంతే. స్పీకర్ సౌండ్ పెట్టాను, దీనిలో పాట ముగిద్దామని చూస్తున్నా, కాకపోతే అంటే మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది. అందుకని గోల పడలేక బ్యాక్గ్రౌండ్లోనే సన్నగా వినిపిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇది బ్యాక్ ఉన్న ఎల్ఈడి బల్బ్ నుంచి ఫోకస్ అయ్యి మొబైల్ స్క్రీన్ మీద నుంచి మన బోధోద్దం రిఫ్లెక్ట్ అయ్యి దాని మించి వాల్ మీద డిస్ప్లే పడుతుంది. ఇది లైట్లో చూపిస్తున్నాను, దీన్ని మనం చీకటి చేసి వాల్ మీద వేస్తున్నాను. చూడండి ఒకసారి. రియల్గా నేను అంత సాటిస్ఫై అయితే కాదు. 480 మెగాపిక్సెల్ వరకు అయితే ఓకే అండి. 4Kలో చూడాలంటే మాత్రం చాలా కష్టం. ఇక దాని బదులుగా థియేటర్కి వెళ్ళిపోవడమే బెటర్. కాకపోతే మనం ఇంట్లో చూసి ఆనందపడాలంటే ఈ రకంగా తయారు చేసుకోండి. జస్ట్ ఏంటంటే సాటిస్ఫై అంతవరకు మాత్రమే. మీరు తప్పనిసరిగా 65 ఇంచెస్ ఎల్ఈడిలో మూవీ చూస్తే ఏ రకంగా అనిపిస్తుంది అంత సాటిస్ఫై అయితే తప్పనిసరిగా పొందుతారు, ఇది నా గ్యారంటీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ.